అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో 2025 జనవరిలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చింది, అలాగే చవితి గడియలు ప్రారంభం మరియు ముగింపు సమయాలనైతే చూద్దాము. అంతకంటే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సంకటహర చతుర్థి పేరులోనే ఉంది కదా, సంకటాలను హరించే చతుర్థి. ప్రతి మాసంలో కృష్ణపక్షంలో వచ్చే చతుర్థిని మనం సంకటహర చతుర్థిగా జరుపుకుంటాము. దీనిని సంకష్టహర చతుర్థి అని కూడా అంటారు. ఈరోజు గణపతిని పూజించడం వల్ల మనకు ఏమైనా పనిలో విఘ్నాలు ఉన్నా, ఆటంకాలు ఉన్నా తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. కొంతమంది సంకటహర చతుర్థిని ఒక వ్రతంగా ఆచరిస్తారు. కుదరని పక్షంలో కేవలం ఈ సంకటహర చతుర్థి రోజైన గణపతిని పూజించడం చాలా మంచిది. అలాంటిది 2025 జనవరిలో సంకటహర చతుర్థి ఎప్పుడు వచ్చింది అంటే జనవరి 17 శుక్రవారం నాడైతే వచ్చింది. చవితి గడియలు ప్రారంభం వచ్చేసి జనవరి 17 తెల్లవారుజామున 5:31తో ప్రారంభమవుతుంది. తర్వాతంతా మనకి చవితి గడియలు ఉన్నాయి కాబట్టి ఈ రోజంతా మనం చవితి గడియలు ఉన్నాయి కాబట్టి ఈ రోజుని సంకటహర చతుర్థిగా జరుపుకుంటాము. చతుర్థి నాడు స్వామివారికి ఇష్టమైన తెల్ల జిల్లేడు పూలు కానీ గరికతో కానీ పూజిస్తే చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది. అలాగే పుష్పాలలో సంపంగి, తెల్ల జిల్లేడు పూలు, పద్మ పూలు, కలువ పూలు, అలాగే మందార పూలు అంటే స్వామివారికి చాలా ఇష్టం.